నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తాము చేసిన 6 గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం ప్రకారంగా లేని అప్పులను ఉన్నట్టుగా చూపి ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. సరే, జూపల్లి గారి సంగతి నిన్న మొన్న మీరే చూసిండ్రు. సవాల్ విసిరిండు, తోక ముడిచిండు, ఆయన పని అయిపోయింది. సరే, ఇదేదో ఈయన మళ్ళా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఈయన గారు రంగంలో దిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, వాళ్ళని చూస్తేనేమో పూటకో మాట, అసెంబ్లీలో ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట. ఇది కాంగ్రెస్ స్టైల్. బట్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటే మాట. మేము అసెంబ్లీలో అదే చెప్పాం, పబ్లిక్ మీటింగ్లో అదే చెప్పాం, ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నాం. మా స్టాండ్ ఎక్కడ కూడా మారినటువంటిది లేదు. ఈరోజు మళ్ళీ ఒక్కసారి బట్టి గారికి, రాష్ట్ర కేబినెట్కు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఆధారాలతో సహా, నేను ఏది కూడా ఉట్టిగా మాట్లాడను. ఇది తెలంగాణ బడ్జెట్ ఎట్ ఎ గ్యాలెన్స్, దిస్ ఈస్ ద కాగ్ రిపోర్ట్, దిస్ ఈజ్ తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్ ఆన్ అప్పులు, అన్ని డాక్యుమెంట్ల ఆధారంగా. ఇది నిన్న బట్టి గారు ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్. వీటి ఆధారంగానే మాట్లాడితే తప్ప నేను కొత్త లెక్కలు చెప్పను, సొంత లెక్కలు అసలు చెప్పను. సరే, అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, బట్టి గారు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంది? దీన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇస్తూ పోయారు. అడ్డగోలు హామీలు ఇస్తుంటే కొంతమంది విద్యార్థులు ఒక మీటింగ్లో బట్టి గారిని అడిగారు, బట్టి గారు మీరు ఇంతగానో హామీలు ఇస్తున్నారు, ఇవి నిజంగా ఆచరణ సాధ్యమా? మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 3 అంతల బడ్జెట్ కావాలి, హౌ విల్ యూ డూ ఇట్ అని అడిగితే ఆయన గారు ఏమన్నాడంటే, 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అవి సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సరే పెట్టుకో, ఇప్పటి నుంచే పెట్టుకో, తర్వాత పేపాలు తెచ్చు. సింగరేణి భవన్ అని పెట్టు, సింగరేణి భవన్ సింగరేణి భవన్ టీడీపీలో కాదు, అప్పటికప్పుడు పెట్టేసి పెట్టుకో. లెటర్ స్టాండ్ హలో
వేరే వాళ్ళ వెహికల్ వచ్చినా మన వెహికల్ బాగుంటుంది కదా. మంచిగా ఇస్తున్నారు. ఐడియా ఏమని మాట్లాడుతున్నాం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ తలదించుకునే విధంగా ఉంది. అంటే ఎవరైనా, అమర్నాథ్ గారు మీరే కాదు, ఎవరైనా తల్లి కడుపులో నుంచే పుట్టాలి. ఒక ఆడదాని కడుపులో పుడుతున్నారు, ఒక ఆడదాని సంరక్షణలో పెరుగుతున్నారు, ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకొక ఆడదానికి జన్మనిస్తున్నారు, ఇంకొక ఆడదానితో చివరి కాలం వరకు ఉంటున్నారు. అక్కడ అది తల్లవని, భార్య అవని, కూతురవని, సోదరి అవని, ప్రతి నిమిషం కూడా ప్రతి ఒక్కరికి మహిళతోని ప్రతి నిమిషం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఇంట్లో ఉంటున్నాం. మనం ఏంటంటే సమాజంలో జీవనం గడపడం అని అంటే పురుషులు స్త్రీలు అందరూ ఒకరు తోడు ఒక అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మాకెలాగైతే తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో, పిల్లల సంరక్షణలో వాళ్ళతో మేము ఎలా పెరుగుతున్నామో మీరు అలాగే పెరుగుతున్నారు. ఆడదంటే మీకు ఎందుకంత చులకన? ఆడవాళ్ళంటే ఎందుకు చులకన? వాళ్ళ మేకప్ గురించి మీరు మాట్లాడతారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు రాసుకోవట్లేదా పౌడర్లు, కాటకలు, బొట్లు? అంటే మాట్లాడిన దానికి ఒక సభ్యత, సంస్కారం ఉండాలి. ఎవరో ఒక చదువు లేనివాడు, ఒక పామరుడు, ఏమీ తెలియనివాడు మాట్లాడితే ఓకేలే అనుకోవచ్చు. మీకు మాజీ మంత్రి కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, విజ్ఞత ఉన్నవాళ్ళు కదా, ఒక సిటీలో పెరుగుతున్నారు కదా, మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి చీర గురించి మాట్లాడాడు. ఆయన ఎంత దారుణం అంటే వాళ్ళ చెల్లి చీర గురించి, వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. అసలు ఆ మాటే మాట్లాడకూడదు, చాలా తప్పు. షర్మిల గారు ఏమీ అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నీ పత్రికలో రాయించుకున్న ఆ బాస్ అండర్లో మీరు ఈ విధంగా పనిచేస్తారా? అంటే అది అంటే ఆ తల్లిని ఎంత అవమానించినట్టు విజయమ్మ గారిని. అంటే అంటే మనమైతే ఒక విషయం గమనించుకోవచ్చు. ఎందుకనంటే తల్లిని చెల్లిని గౌరవించినవాడు, తల్లిని చెల్లిని మెడబంటి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. అంటే మీరు అసలు అమర్నాథ్ గారు మాట్లాడిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మీరు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మీ నిష్ఠానుసారంగా మాట్లాడతారా? అంటే మీరు నన్ను కోడిగుడ్డి అన్నారు, అందుకే అన్నాను, ఏవో చెప్తున్నారు. అదే మీ ఫోటోని నడి రోడ్డు మీద పెట్టి ఎన్ని కోడిగుడ్లతో కొట్టారు మహిళలు మీరు మాట్లాడిన మాటలకి? మీకు ఏమాత్రమే ఇంగిత జ్ఞానం ఉందా మహిళల మీద? అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి
దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా, ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని మీరు? మీ తమ్ముడిని అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోకపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారు కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, ఇవుళ్ళు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు బాగా కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు. ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోలెను ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేసిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు. ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అయ్యా బాబు గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఏం చేసావో చెప్పబోయా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేసినా ఏం ఉండదు. మొత్తం గోల్మాల అయిపోయింది, మీ పార్టీ మొత్తం గోల్మాల అయిపోయింది. ఎవ్వరూ మీ పార్టీని మెచ్చుకునే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మీరు తొంగలో దొక్కారు. అదేమంటే లడ్డూలో కల్తీ, గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్తున్నారు. రాజకీయం మాట్లాడమంటే రాజకీయం మాట్లాడరు. అలా మీ కుటుంబం గురించి మీరు మళ్ళా మాట్లాడితే మీ కుటుంబం గురించి చాలా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా మాట్లాడతాం మీ కుటుంబం గురించి, మీరు చేసినటువంటి, మీ కుటుంబంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి రోజు ఎండగట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు చేసి కుటుంబాలు ఏంది నాకు అర్థం కాలేదు. అది నీ అంత దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా? ఎవరిని మోసం చేసావు నువ్వు? మీ మామను మోసం చేసావు. హరికృష్ణ మీ బామ్మదయ్యా, ఏం చేశావు? మోసం చేయనా? వెంకటేశ్వరరావు పుస్తకం చదవండి, వెంకటేశ్వరరావు గారు రాశాడు ఒక చరిత్ర 100 నిజాలు అని అనుకుంటా, బహుశా నాకు గుర్తున్నవరకు. వెంకటేశ్వరరావు గారు తోడేళ్లుడు, ఈయనకన్నా పెద్ద ఆయన. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనంటే ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కానీ ఈయన అక్కర్లేడు, ఇందిరాగాంధీ గారి దగ్గర ఉన్నాడు. నాకు అవకాశం ఇస్తే ఇందిరాగాంధీ గారు మా మామ మీద పోటీ చేస్తా అన్నాడు. నీ అంత నీచమైన నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరు లేరు లేరు లేరు. ఇది వాస్తవం. ఇవాళ తెలుగుదేశం పార్టీని అందరిని ఆక్రమించుకొని హరికృష్ణ నెట్టేశాడు. సరే, బాలకృష్ణ ఏమో ఆయన ఒక అమ్మాయికి చక్రవర్తి అనుకోండి, వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుని ఆయన సినిమాలకు అప్పు చెప్పావు. వెంకటేశ్వర పక్కన నోటేసింది నెట్టేశావు. కుటుంబంలో అందరినీ నెట్టేసి నీ కుటుంబాన్ని, నీ కుటుంబం అంటే ఎవరు? నువ్వు మీ అబ్బాయి, కడవలు ఎవరు కుటుంబం కాదు. మీ తమ్ముడు కుటుంబం కాదు, మీ చెల్లెలు కుటుంబం కాదు, మీ చెల్లెలు కొడుకుల కుటుంబాలు కాదు, మీ తమ్ముడు కుటుంబం కాదు. మీ తమ్ముడు కుటుంబం వాళ్ళు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా పిలిచావా? ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఎన్నిసార్లు. మొన్న పెద్ద ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ వేసావు కదా,
మీ చెల్లిని పిలిచావంటే ఏమయ్యా లోకేష్, మీ మేనత్తను పిలిచారా? భోజనం పెట్టావా? స్వీట్ ఇచ్చావా? చీరలు పెట్టావా? మీ మామలు పిలిచావా? మీరు, మీ నాన్న, మీ అమ్మ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక అవసరమైన కార్యక్రమాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఉంది. దురదృష్టం, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆలోచన లేదు. ఎంతసేపు ఒక రావణను, లేకపోతే ఒక యూట్యూబ్ వెంకటరెడ్డిను, లేకపోతే ఎంతసేపు ఇగో ఈరోజు ఇలా మాట్లాడారని వాళ్ళు చూడు తిరగడము. ఈ శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఇది. అంతేగాని పాపం బాలికలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మనిషికున్న ఆసక్తాన్ని, లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని కొన్ని సంస్థలు వచ్చి దురాగతం చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది కోట్లు దోచుకుంటున్న పరిస్థితి. వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఈ రావణుడు, లేకపోతే యూట్యూబ్ రెడ్డి, లేకపోతే ఎలయ్య పొలయ్య, ఈ కార్యక్రమాలు వీటి మీద ఏంటి ప్రభుత్వం? ఒక పక్క వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి విశ్వవిద్యాలయాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే, ఒక పక్క వచ్చి రైతులు వచ్చి పండిన గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే, మనం ఇప్పటి వరకు మామిడి పండుతో పాటు ఇవాళ టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే, ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుంటా ఉంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలి అయితే, ఆయన వచ్చి నెమ్మదినట్టు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపనలు చేసి, ఏవైతే కార్యక్రమాలతో మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ, భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.